పాకిస్తాన్ కి మద్దతుగా ఒక ట్వీట్ బాగా వైరల్ అవుతుంది. ఆ ట్వీట్ ఎవరిదో కాదు, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. అసలు సల్లుబాయ్ ప్రతిసారి ఇలా వివాదాల్లో చిక్కుకోవడమే అలవాటైపోయింది. ప్రతిసారి అంటే ఆయనకు సంబంధించి ఆయన ఏ ట్వీట్ చేసినా ఇప్పుడు వైరల్ గానే మారిపోతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో సీజ్ ఫైర్ ఏర్పాటు చేశారు. అయితే ఈ సీజ్ ఫైర్ కి సంబంధించి అంటే ఈ సీజ్ ఫైర్ పెట్టారు, దేవుడికి కృతజ్ఞతలు అనడంతోని ఒక పక్క ఫ్యాన్సే కాదు, ఇంకో పక్క పొలిటికల్ అంటే బీజేపీ నుంచి కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. అయితే అంటే ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, అంటే నిజంగానే పాకిస్తాన్ కి మద్దతు పలుకుతున్నారా అన్నట్టుగా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మొత్తం సల్లుబాయ్ వార్తల్లో నిలిచారు అని చెప్పాలి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో లెక్కలేనన్ని సార్లు వార్తల్లో నిలిచిన సల్మాన్ ఖాన్ తాజాగా మరోసారి తన క్యారెక్టర్ ను బయటపెట్టారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించారు. ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ సందర్భంగా దేవుడికి కృతజ్ఞతలు అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా అగ్రజ్వాలలు అములుకున్నాయి. అటు ఫ్యాన్స్ ఇటు బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో సల్లుబాయ్ ఆ ట్వీట్ ని వెంటనే డిలీట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన చాలా రోజులు అవుతున్నా ఎందుకు స్పందించలేదని, ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ ఉన్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పై స్పందించకుండా ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారని మండిపడ్డారు. దీంతో సల్మాన్ ఖాన్ వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణ బీజేపీ నేత మాధవిలత సల్మాన్ ఖాన్ పై ఘాటు విమర్శలు చేశారు. తీవ్రవాదులు లోపలే ఉన్నారని, ముందు వాళ్ళని తరిమేయాలని ట్వీట్ చేశారు. మరికొంతమంది మాత్రం ఆ ట్వీట్ లో సల్మాన్ ఖాన్ తప్పేమీ లేదని అంటున్నారు. సీజ్ ఫైర్ ఒప్పందానికి దేవుడికి థ్యాంక్స్ చెప్పాడని, పాకిస్తాన్ సీజ్ ఫైర్ ఉల్లంఘించిన నేపథ్యంలో ఆ ట్వీట్ ను సల్మాన్ ఖాన్ డిలీట్ చేశారని అంటున్నారు. ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి పైన సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు. భూతల స్వర్గం కాశ్మీర్ నరకంగా మారుతోంది, అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు, నా హృదయం వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచిస్తుంది, ఒక అమాయకుడిని చంపడం మొత్తం ప్రపంచాన్ని చంపడంతో సమానం అని సల్మాన్ ఖాన్ పోస్ట్ చేశారు. అలాగే మరో మలయాళ నటి అమీనా టెలివిజన్ రియాలిటీ షో ద్వారా కెరీర్ ప్రారంభించిన అమీనా నిజం ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. తాజాగా ఈ భామ ఇండియా పాక్ యుద్ధంపై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యింది. చాలా ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకనప్పుడు, దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నప్పుడు మా దేశం హత్యను ఒక పరిష్కారంగా ఎంచుకున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను. యుద్ధం శాంతిని తీసుకురాదని లేదా చంపడం వల్ల న్యాయం జరగదని గుర్తుంచుకోండి. నేను దానిని సమర్థించను. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్నామని భావించే ప్రజలు తప్పుదోవ పట్టించారు. మనం ఒక యుద్ధంలోకి దిగుతున్నాము మరియు నష్టం కేవలం పౌరులకే ఉంటుంది. నేను నా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే భారతీయురాల్ని, అహం దెబ్బతిన్నప్పుడు మాత్రమే మాట్లాడే వ్యక్తిని కాదు అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ వెంటనే వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమీనా దేశ వ్యతిరేకి అని చాలా మంది నెటిజన్లు ఆమెను తీవ్రంగా విమర్శించారు. కొందరు ఆమెను పాకిస్తాన్ కు వెళ్లమని కూడా సూచించారు. విమర్శలు వెల్లువెత్తడంతో అమీనా తన పోస్ట్ ను తొలగించి క్షమాపణలు కోరింది. ఒక న్యాయవాది షేర్ చేసిన కథనాన్ని తాను పోస్ట్ చేశారని, అందులో పాకిస్తాన్ పౌరులను చంపినట్లు పేర్కొన్నారని, అయితే పౌరులెవరూ చనిపోలేదని అధికారికంగా తెలియడంతో తాను ఆ స్టోరీని తొలగించారని ఆమె వివరించింది. అయితే అప్పటికే ఆమె వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సో చూసారు కదా, సల్లుబాయే కాదు మలయాళ నటి అమీనా కూడా ఇలాగే ఒక రకమైన వివాదాస్పదమైన ట్వీట్ చేశారు. అంటే ట్విట్టర్ లో ఏదైనా మాట్లాడొచ్చు అన్నట్టు వీళ్ళు కూడా ఇలా ట్వీట్ చేశారు. అంటే ఇన్ని రోజులు ఎందుకు దీని గురించి మాట్లాడలేదు? ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది, అంతకు ముందు పెహల్గామ్ అటాక్ ఏప్రిల్ 22న స్టార్ట్ అయ్యింది. మరి వీటి గురించి ఎప్పుడు మాట్లాడని వీళ్ళు అసలు ఒక పక్క బాలీవుడ్ ఉంది, కోలీవుడ్ ఉంది, మాలీవుడ్ ఉంది, టాలీవుడ్ ఉంది, అసలు ఏ నటుడు ఇంతవరకు దీనిపైన స్పష్టంగా స్పందించలేదు. అక్కడక్కడ కొంతమంది స్పందించిన అంటే వాళ్ళు కూడా పిచ్చిగానే మాట్లాడారు అని చెప్పేసి కూడా చాలా మంది విమర్శించారు. అందులో ముఖ్యంగా సల్లుబాయ్ ఉన్నారు, ఇప్పుడు అమీనా ఉన్నారు. అయితే దీని గురించి ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. అంటే వీళ్ళక మనం కోట్లు పెట్టి అంటే ఒక్కొక్కళ్ళు టికెట్లు కొని కోట్లు ఇస్తున్నాము వాళ్ళకి రెమ్యునరేషన్ రూపంలో, అండ్ దేవుళ్ళలాగా పూజిస్తున్నాము, గుడులు కడుతున్నాము వీళ్ళక అని చెప్పేసి కూడా ఇలాంటి విమర్శలు పొందుతున్నారు మన భారతీయ నటులు. ఇలాంటి సమయంలో ఇప్పుడు సల్మాన్ ఖాన్ పెట్టిన ట్వీట్ దేవుడికి కృతజ్ఞతలు
ఈ సీజ్ ఫైర్ ప్రకటించినందుకు అన్నందువల్ల ఇప్పుడు మొత్తం యావత్ భారతదేశం మొత్తం సల్మాన్ ఖాన్ ని విమర్శిస్తుంది. అంటే దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిందే సల్లుబాయే కాదు, మిగతా ఏ నటులైనా మాట్లాడే ముందు వాళ్ళ పిఆర్ టీమ్ తోనా లేకపోతే ఎవరితోనైనా కొంచెం ఆలోచించి లీగల్ గా ఏమైనా ఇష్యూస్ వస్తాయా లేకపోతే సైలెంట్ గా ఉండడమే బెటరా, ఎందుకంటే చాలా మంది నటులు సైలెంట్ గా ఉండిపోయారు. అలాగే సైలెంట్ గా ఉంటే మంచిది అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు.